ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 12వ తారీఖు లగాయతు జూలై 18 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. మిథున రాశి యందు రవిగ్రహము, అలాగే వక్రగతిలో ఉండేటువంటి బుధుని యొక్క సంచారము, కర్కాటక రాశి యందు గురుని యొక్క సంచారము, సింహమందు శుక్రకేతువుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహు యొక్క సంచారము, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారము, అలాగే చంద్రుడు వృషభ రాశి లగాయతు సింహము వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 4 గ్రహాల తాలూకు అనుకూలతలు. రవిగ్రహం తృతీయ స్థానమందు, పంచమమందు శుక్రగ్రహము, చంద్రుని యొక్క బలము, లాభస్థానమున్న రాహు, ఈ 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. చంద్రుని యొక్క తృతీయ స్థాన సంచారంతో వారం ప్రారంభమవుతూ ఉండడంతో ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మనోధైర్యం ఉంటుంది. ఏ పనైనా సాధించగలము అనేటువంటి మానసిక స్థితిగతులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత లేదా మీరు చెప్పేటువంటి మాటని కుటుంబ సభ్యులు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడము, ఇదివరలో మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పుడు మీతో పాటు ముందుకు నడుస్తూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అలాగే ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతూ ఉండడము, ఉద్యోగపరమైనటువంటి ట్రాన్స్ఫర్లు, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు వాటికి ఈ వారంలో ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానమందు రవి, లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క సంచారము అటు వ్యాపారపరమైనటువంటి లాభానికి కారణమవుతూ ఉన్నది. దేశాంతరం అంటే వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చినా లేదా వేరే దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అటు వృత్తి ఉద్యోగాల పరంగా, ఇటు మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మెరుగుపడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం కూడా చాలా మెరుగుపడుతూ ఉంటుంది. ఇలా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఏలినాటి శని దోష నివారణ కోసమై ప్రతిరోజు కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు. అవే 4 గ్రహాలు గత వారంలో యోగించినటువంటి 4 గ్రహాలే ఈ వారంలో కూడా యోగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశి వారికి జన్మకుజుని యొక్క స్థితి మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్వరం ఖడ్గవర్ణం చైవహ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. ముఖ్యంగా జన్మకుజుని యొక్క స్థితి వల్ల అటు శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి. అలాగే ఈ వారంలో ఎరుపు రంగు వేసుకున్నటువంటి వ్యక్తులు కానీ లేదా అసలు ఎరుపు రంగు కనబడితేనే తగువులు లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎరుపు రంగు వేసుకున్నటువంటి వస్తువులు
లేదా వ్యక్తులు లేదా ఏదైనా ఎరుపు రంగుకి సంబంధించినటువంటి వాటికి చాలా దూరంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వృత్తి వ్యాపారాదుల్లో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ ఆహార నియమాలు ఏవైతే చాలా క్రమశిక్షణతోటి పాటిస్తూ ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉన్నారో వారు ఆహార నియమాలని పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా శరీరాన్ని తగ్గించుకోవాలి, లేదా జిమ్ చేసుకోవాలి, డైటింగ్ చేయాలి. ఇటువంటి వారికి ఏమవుతుంది అంటే అంత పరిస్థితులు సహకరించవు. అటు కుటుంబపరమైనటువంటి విషయాలు లేదా వృత్తికి సంబంధించినటువంటి విషయాలు వీటిని ప్రభావితం చేస్తూ జీవన శైలిలో మార్పు వచ్చేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. అలాగే 10 మందితోటి కలిసి మాట్లాడాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా శుభ కార్యక్రమాలంటే చాలా ముందుంటారు. ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్ష పెరుగుతూ ఉంటుంది. ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కొంతమేరకు ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు వృషభ రాశి వారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికే ఈ రాశివారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహగతులు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించినటువంటి బుధుడు జన్మరాశి యందు సంచరిస్తూ ఉండడము, అలాగే ఈ రాశి వారికి జన్మరాశి యందే రవిగ్రహము 12వ స్థానమందు కుజుని యొక్క సంచారం ఉంటూ ఉండడము, అలాగే దశమమందు శనేశ్వరుడు, భాగ్యస్థానమందు రాహువు ఇత్యాది గ్రహములన్నీ కూడా సహవాస దోషాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. అంటే మీకు సొంతంగా ఉండేటువంటి బుద్ధి బాగానే ఉంటుంది, కానీ మీ చుట్టూ చేరేటువంటి వ్యక్తులు మిమ్మల్ని పాడు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని మీకు తెలుసు, పెట్టుబడి పెట్టడానికి ఎదరగెడుతూ ఉంటే ఎవడో వచ్చి చెడగొడతాడు. దీని మీద పెడతావేంటి, దీని మీద పెట్టు, దీని మీద ఎక్కువ డబ్బు వస్తుందని. అప్పుడు మీ బుద్ధి మార్చుకుంటారు. ఇక్కడ స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవడాన్ని ఈ రాశి వారులలో ఎక్కువగా చూడవచ్చును. అందుకనే సహవాస దోషము అంటారు. ఎప్పుడూ కూడా ఆత్మబుద్ధి సుఖం చేయవహ అన్నారు. అంటే మీ తెలివితేటల మీద మీరు ముందుకు వెళ్ళండి. ఎవరిని నమ్ముకొని కానీ ఎవరిపైన ఆధారపడి కానీ ముందుకు వెళ్ళకండి. అది ఉద్యోగ విషయంలో కానీ, లేదా పెట్టుబడుల విషయంలో కానీ, లేదా వ్యాపార పరంగా కానీ ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఒంటరిగానే ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబ స్థానం అందు గురుని యొక్క సంచారం ఉన్నది. మాటలు చాలా బాగా మాట్లాడగలుగుతారు, లేదా మాటకి సంబంధించినటువంటి వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. కుటుంబపరమైనటువంటి సఖ్యత ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు ఉంటుంది. మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఆనందదాయకంగా ఈ రాశి వారులలో కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ప్రత్యేకించి ఎవరైతే నలుపు నీలము రంగు కలిగినటువంటి వస్త్రములు ధరించి మీ చుట్టూ తిరుగుతూ ఉంటారో వారితోటి చాలా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాత్రి పూట పరిచయం అయ్యేటువంటి వ్యక్తులందరూ కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మీకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు భవిష్యత్తులో. కాబట్టి రాత్రి వేళల్లో పరిచయాలైనటువంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై భవానీ అష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి కుజగ్రహము, అలాగే 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, జన్మ రాశిలో సంచరించేటువంటి రాశ్యాధిపతి చంద్రుడు, 3 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వారం చివరిలో ఉండేటువంటి చంద్రబలం వల్ల శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమున్నతి అన్నారు. అనగా శారీరకమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైనా జ్వర సంబంధమైన విషయాలు లేదా ఏదైనా అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం బట్టి కొంత మానసిక ప్రశాంతతని పొందడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే శారీరకమైనటువంటి సంతోషంతో పాటు మానసిక ప్రశాంతతకి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది. అంతేకాకుండా బంధుమిత్రాలతోటి కాలాన్ని గడుపుతూ ఉండడము,
ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ లభిస్తూ ఉండడము. గతంలో ఇంత డబ్బు ఖర్చు పెడదాం అనుకున్నప్పుడు అంత అవకాశాలు లేవు, ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించగలుగుతారు. ఇప్పుడు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, కావాల్సినటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు. కొంత అప్పు చేసైనా లేదా మరి ఎవరి దగ్గరైనా ధనాన్ని సంపాదించైనా సరే మీకు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు, అలాగే వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా కనబడడం లేదు. కానీ మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. వారితోటి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని బాధించదు. అష్టమరాహువు యొక్క దోషమన్నది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లోనే 1-2 సార్లు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ వారంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి మనకు అవసరమా అవసరం లేదా అనేటువంటి విషయాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా తక్కువగా ఉంటుంది, బంధుమిత్రాదుల యొక్క సపోర్టే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం, వారితో పాటు చంద్రుడు కూడా అనుకూలిస్తూ ఉండడం ఇది కొంత కలిసి వచ్చేటువంటి విషయం. శుక్రుడితోటి కలుపుకొని 4 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ సప్తమ అష్టమ స్థానాముల యందు ఉండేటువంటి పాపగ్రహములు కొంత బాధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదో ఒక అనారోగ్య సమస్య చిన్నవైనా సరే అవి రోజువారీగా ఉంటూ ఉండడం, రోజు చేసేటువంటి కార్యక్రమాలపైన ప్రభావితాన్ని చూపిస్తూ ఉండడం, దానివల్ల ఉత్సాహంగా ఉండలేకపోవడం. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఉత్సాహంగా లేకపోవడము. ఎప్పుడూ ఏదో ఒక సంబంధమైనటువంటి విచారము, ఏదో ఒక ఆలోచన ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సింహరాశి వారు తీరికలైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అలాగే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు, లేదా మరేతరత్ర గృహములకి, గృహోపకరణాలకి, వాహనములకి, బంగారము, వస్త్రములు ఇటువంటి వాటిపైన ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఖర్చుకు తగ్గట్టు ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి విచారం ఉంటూనే ఉంటుంది. మధ్య నిద్రలో సడన్గా మెలకు వస్తూ ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు నిద్రలోంచి మేలుకుంటారు, నిద్ర పట్టదు. దానికి కారణం కూడా ఏంటో తెలియదు. చిన్న వాటికి కూడా చాలా ఎక్కువగా భయపడుతూ ఉండేటువంటి పరిస్థితులను గమనించవచ్చును. మరీ ముఖ్యంగా నలుపు నీలం రంగుల్లో ఉండేటువంటి దుస్తులు వేసుకుని తిరుగుతూ ఉండేటువంటి వారు, మీతో వచ్చి మాట్లాడుతూ ఉండేటువంటి వారితోటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అదే రంగులు వాహనాలు ఎక్కడైనా కనబడితే వాటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నలుపు నీలం రంగులో ఉండేటువంటి వాహనాల వల్ల కూడా ప్రమాదాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కోపం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరు మాట్లాడినా సర్దుకుపోయేటువంటి ధోరణిలోనే ముందుకు వెళుతూ ఉండండి. ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేటువంటిది చెయ్యకండి. రవి యొక్క బలం ఉన్నన్నాళ్ళు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించగలం అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది, ప్రతిభ ఉంటుంది, అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు ఏమీ లేవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఈ వారంలో మరీ ముఖ్యంగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 12వ స్థానమందు శుక్రకేతువుల యొక్క సంచారము, 7వ స్థానమందు శనేశ్వరుని యొక్క సంచారము. ఈ 2 గ్రహాలు దాదాపుగా 3 గ్రహాలు కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లాభస్థానమందు ఉండేటువంటి గురుగ్రహము, దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహము, షష్ఠస్థానస్థిత రాహు ఇత్యాది గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఈ వారం చాలా బాగుంటాయి. ఆరోగ్య పరిస్థితులు ఈ వారం చాలా బాగుంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగుంటాయి. అటు సంతానం కానీ కుటుంబ సభ్యులు కానీ మీరు చెప్పినటువంటి మాటని చక్కగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మీకు అనుకూలంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల్ని చక్కగా కలుసుకోగలుగుతారు, వారితోటి ప్రశాంతంగా మాట్లాడగలుగుతారు, శుభకార్యక్రమాలు చేయగలుగుతారు, శుభకార్యక్రమాలు చేయించగలుగుతారు. అలాగే చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వాటి నుండి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు, తగాదాలు
లేదా ఈ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలి, దేశాంతరం వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనేటువంటి వారి యొక్క కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా రుణబాధలు తగ్గుముఖం పట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తూ ఉంటాయి. అలాగే చాలా కాలం తర్వాత మీరు ఈ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాంతాన్ని సందర్శించాలి, లేదా పలానా వస్తువు కొనుక్కోవాలి అనేటువంటిది మాత్రం ఈ వారంలో నెరవేరుతూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా వస్తూ ఉన్నటువంటి శత్రుత్వం ఏదైతే ఉంటుందో ఇతరులతోటి అది తగ్గుముఖం పడుతుంది. మరీ ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతోటి, ఉన్నతాధికారులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మెరుగుపడుతూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చును. అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం వస్తుంది. మరీ ముఖ్యంగా తెలుపు రంగు వేసుకున్నటువంటి వస్తువులు, తెలుపు రంగు కలిగినటువంటి వస్తువులు లేదా జంతువులు లేదా వస్త్రములు, వాటిని ధరించినటువంటి వస్త్రాలను ధరించినటువంటి మనుషులు వీరు ఎవరైతే ఉంటారో వారి వల్ల కొంత మీకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా లలితా సహస్రనామాన్ని కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు శుక్రుడు, అలాగే షష్ఠస్థానమందు శనేశ్వరుడు, చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ 3 గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితం వృత్తిపరంగా కనబడుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అంటే మీరు ధనార్జన చేసేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి లోటు ఉండదు. చక్కగా డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఆ ధనాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అటు సంపాదనలో కానీ ఖర్చులో కానీ ఇబ్బంది పడవలసిన పరిస్థితుల్లో అది చాలా సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది. ఎటొచ్చి మాట్లాడేటువంటి తీరులో మార్పు వస్తూ ఉంటుంది. ఇతరులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వారు మీతో మెలిగేటువంటి విధానాల్లో మార్పులు వస్తాయి. వారి ప్రవర్తన మీకు నచ్చకపోవడమో లేదా మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోవడమో ఇత్యాది విషయాల ద్వారా ఈ మనుషుల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి తులారాశి వారికి. మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఇది మీరు స్పష్టంగా ఇతరులకి చెప్పగలగాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారులే అనుకునేటువంటి భావన మాత్రం చాలా తప్పు. ఇక్కడ విచారే నవమే రవో, 9లో రవి కానీ, పంచమంలో రాహువు కానీ మీరు ఏమనుకుంటున్నారో పక్క వాళ్ళకి పూర్తిగా తెలియనివ్వరు. అందువల్ల ఇతరులు మిమ్మల్ని ఏదైనా తక్కువగా లేదా తప్పుగా అంచనా వేసుకుంటూ ఉండొచ్చు, లేదా మీరు ఇతరులని తప్పుగా అంచనా వేసుకుంటూ ఉండొచ్చు. ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. మరొక విషయం, మీ గురించి ఇతరులు చెడ్డగా చెప్తూ ఉండడాన్ని కూడా ఈ వారంలో మీరు పట్టుకోగలుగుతారు. ఎవరు ఇంతకాలంగా నాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి పరిశోధనలో భాగంగా ఈ వారంలో కొన్ని విస్తుపోయేటువంటి నిజయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే మీ మిత్రులు కానీ, సన్నిహితులు కానీ ఎవరు మీతోటి సఖ్యతతోటి ఉన్నారు లేరు అనేటువంటి విషయాన్ని కూడా పసిగట్టగలుగుతారు. అలాగే ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మాత్రం గత వారంతో పోల్చుకుంటే కొంత ఉద్యోగపరంగా మెరుగ్గా ఉంటాయి. దేశాంతరం వెళ్ళాలి లేదా వేరే దేశంలో ఉద్యోగము లాంటి విషయాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి గురుబలం, చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అందులో గురుడు ప్రత్యేకించి భాగ్యస్థానమందు ఉండడం వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. అయితే ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అటు సప్తమ కుజుడు కొంతకాలం పోయిన తర్వాత అష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే అష్టమంలో ఉండేటువంటి రవి బుధుల వల్ల దుర్దోష శత్రు సంవాద బుద్ధి చాంచల్యమాప్నోతి అంటే ఏ పనైతే మీరు చేద్దాం అనుకుంటారో అది ఆదిలోనే దానికి విఘ్నాలు వస్తూ ఉంటాయి.
లేదు సరిగ్గా అది ముందుకు వెళ్ళదు, లేదు బుద్ధి సరిగ్గా పనిచేయదు, ఏకాగ్రత కుదరదు, లేదు ఇతరులు ఎవరైనా అడ్డుపడుతూ ఉంటారు, లేదు కుటుంబ సభ్యుల యొక్క సహకారమే ఉండదు. ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ స్థానమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండడం వల్ల 4 కాళ్ళ జంతువుల వల్ల కానీ వాహనాల వల్ల కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సజావుగా బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు, సడన్గా ఇంకా సగం దూరం ఉందనగా బండి ఆగిపోతుంది, వెళ్ళవలసినటువంటి సమయం ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏం చేయవలసి వస్తుంది? అలా రాహు ఎక్కువ ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రతి దానికి 1 గంట ముందు మీరు అక్కడ ఉండండి. ఇంటర్వ్యూ ఉంది, 1 గంట ముందు ఉండండి, లేదా గంట ముందు ఉండే ప్రయత్నం చేయండి. అప్పటికప్పుడు మీరు పరిగెడుతూ ఉంటే ఇక్కడ మీకు విఘ్నాలు ఆటంకాలని కలగజేసే గ్రహాలు 3, 4 ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి చేసి మానేయకండి. 1, 2, 3 సార్లు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండండి, ఆటోమేటిక్గా ముందుకు వెళుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పనుల్లోనూ కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండండి, కోపం తగ్గించుకుంటూ ఉండండి, సహనాన్ని పెంచుకుంటూ ఉండండి. ఈ వారంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కుజుడు అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు మాత్రమే ఈ వారం రానున్నాయి. గత వారంతో పోల్చుకుంటే చంద్రుని యొక్క బలం కూడా చాలా తక్కువ, ఒక్క కుజ బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అలాగే అర్ధాష్టమ శని దోషం ఉన్నది, అష్టమ గురు దోషం ఉన్నది, సప్తమ స్థానమందు రవి బుధుల యొక్క స్థితి ఉన్నది. ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. ఏం చేస్తాయంటే ఒక మనిషిని ఎటూ వెళ్ళనివ్వకుండా, ఎటూ కదలనివ్వకుండా కట్టిపడేసినట్టు ఉంటుంది గ్రహస్థితి. ఏ పని చేద్దామన్నా అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఎవరితో మాట్లాడదామన్నా మనం అక్కడికి వెళ్ళలేకపోతాం, తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ లేకుండా వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. జీవితంలో ఏదైనా చాలా గొప్ప స్టెప్ ముందుకు వేద్దాము అనుకుంటే అది కుదరదు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్ అనమాట. అంటే ఒక చోట మిమ్మల్ని కట్టిపడేసినట్టు గ్రహస్థితి ఉంచుతూ ఉంటుంది, ఎటు ముందుకు వెళ్ళనివ్వదు. అలాగే అటు కుటుంబ సభ్యుల యొక్క సహకారము దొరక్క, ఇటు బయట వ్యక్తుల యొక్క సహకారము దొరక్క మనం ఏంటి ఒంటరిగా ఉన్నామా అనేటువంటి భావన ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు, ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడూ మీకు కావలసినటువంటి ధనం వస్తూ ఉంటుంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, అప్పో సొప్పో చేస్తూ ఉంటారు, తీర్చుకుంటూ ఉంటారు, అది ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే శత్రువులు ఎవరు ఉండరు, ఎందుకంటే మీరు పడే బాధలు, మీరు పడే ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళు చూస్తూ గమనిస్తూ ఉండి ఆ శత్రువులు కూడా మిమ్మల్ని ఏమనరు. ఆ కుజుడు షష్ఠస్థానంలో ఉండి శత్రునాశనాన్ని కలగజేస్తారు. అలాగే మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి ఈ వారం మీరు ప్రయత్నం చేయండి. అందులోనూ అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ప్రత్యేకించి ఈ వారంలో మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా ఈ ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ బాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చూడకూడనటువంటివి, వినకూడనటువంటివి మీరు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, దానివల్ల మనసు వికలమైపోతూ ఉంటుంది. కొన్ని జరిగేవి జరక్కమానం అని అనుకుంటూ వదిలేస్తూ ఉండండి, తద్వారా మీకు కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రుద్రాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గత వారం మాదిరిగానే ఎక్కువ సంఖ్యలో ఈ గోచారంలో అన్ని రాశుల వారితో పోల్చుకుంటే మకర రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గత వారంలో కూడా మనం ఇదే చెప్పుకున్నాం. నిజానికి ఈ ఫలితాలు అందరికీ కూడా వస్తున్నాయి, ఎందుకంటే ఒరిజినాలిటీలో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం. మకర రాశి వారు అందరూ కూడా లబ్ధిని పొందుతూ ఉన్నారు. గత వారంలో కూడా ఇదే మాట చెప్పాను, మకర రాశి వారికి పరిస్థితి బాగున్నది, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు అనుకున్నటువంటివన్నీ ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మంచి సమయము. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి,
సంతాన సంబంధమైనటువంటి విషయాలు, గృహానికి సంబంధమైనటువంటి విషయాలు, గృహోపకరణాలు, బంగారము లేదా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకుంటూ ఉండడం, కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తూ ఉండడం ఇత్యాది అంశాలు, అంటే చాలా చిన్న విషయాల దగ్గర నుండి చాలా పెద్ద విషయాల వరకు వేటినైనా సరే మకర రాశి వారు నిరభ్యంతరంగా ప్రారంభం చేయవచ్చు. గోచార పరంగా 7 గ్రహాలు అనుకూలించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి పరిణామము. దాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగుతూ ఉండడం ద్వారా చక్కగా మకర రాశి వారు ముందుకు వెళతారు. జాతకంలో గ్రహస్థితులు బాగా లేకపోతేనే ఈ గోచార పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం అటు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ అన్నిటి పరంగా కూడా చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. జీవితంలో వాటిని చేజెక్కించుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. అలాగే మీకు ఒక మీలోంచి వచ్చేటువంటి ఇన్నర్ వాయిస్ ఉంటుంది. దాన్ని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండండి. ఎవరి మీద ఆధారపడకండి. ప్రతి ఒక్కరూ మీకు ఏదో ఒక రకంగా ఇబ్బందిని కలిగిద్దామని చూస్తూ ఉంటారు. కానీ మీకుండేటువంటి గ్రహస్థితి మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. ఎవ్వరూ ఏమి చేసే పరిస్థితులు లేరు. మీకు ప్రత్యేకించి మీకు వచ్చేటువంటి అవకాశాలను పాడు చేయడానికి కానీ వీటికి కానీ అసలు ఎవరికి సాహసం చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మకర రాశి వారి పరిస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. గత వారం లాగానే ఈ వారంలో గ్రహస్థితి కూడా ఉన్నది. చెప్పుకోదగ్గ మార్పు ఏమీ కూడా ఈ రాశి వారికి లేదు. ఈ వారం చివర్లో మాత్రం అనగా 17వ తారీఖు నాడు రవి మారతారు. ఈ 17వ తారీఖున మారేటువంటి రవిగ్రహం మాత్రం కుంభరాశి వారికి యోగాన్ని ఇస్తారు. ఒక నెల రోజుల పాటు కుంభరాశి వారికి మంచి సమయం వస్తుంది. అప్పటి వరకు కూడా అంటే ఈ వారం చివరి వరకు ఉండేటువంటి గ్రహస్థితి గత వారం మాదిరిగానే ఇబ్బందికరంగానే సాగుతూ ఉంటుంది. 17వ తారీఖు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనము. చాలా కాలంగా నెల, 2 నెలల, 3 నెలల వ్యవధిలో ఏ పని ముందుకు సాగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ 17వ తారీఖు దాటాక ఈ వారాంతంలో మీకు అన్ని పరిస్థితులు ముందుకు వెళతాయి. సుసౌఖ్యాదిన్ సౌఖ్యవంతమైనటువంటి రోజులు వస్తాయి. చాలా కాలం తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదో మనసులో తెలియనటువంటి బరువు తగ్గిపోయిందా అనేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇది 17వ తారీఖు నుండి వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఉండేటువంటి గ్రహస్థితి అనగా గురువారం, శుక్రవారం వరకు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో పలానా ఇది చెయ్యాలి అని మీ బుర్ర కనిపించింది అనుకోండి, అది చెయ్యకూడదు. ఎందుకంటే పంచమంలో బుధుడు వక్రగతిలో ఉన్నందువల్ల మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. వీడితో మాట్లాడాలి లేదా వీళ్ళకి డబ్బు ఇవ్వాలి, ఇటువంటివి ఏవి చేయకూడదు. ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళకూడదు. అంటే ఫస్ట్ థాట్ ఏదైతే వస్తుందో దాన్ని ఆచరించకుండా ఉన్నటువంటి కుంభరాశి వాడే గొప్పవాడు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. గత వారం మాదిరిగానే ఈ వారంలో కూడా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చును. అటు కుజగ్రహం తాలూకు అనుకూలత కానీ లేదా బుధుడు కానీ గురువు కానీ చంద్రుని యొక్క స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఇవి చాలా శక్తివంతమైనటువంటి గ్రహాలు కాబట్టి అటు ఉద్యోగ సంబంధమైన విషయాలు లేదా వ్యాపార సంబంధమైన విషయాలు, మీ జీవనానికి సంబంధించి ఏదైతే మీరు డబ్బు సంపాదన చేస్తూ ఉన్నారో ఆయా రంగాలలో చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే మనోధైర్యం కలుగుతూ ఉంటుంది. గత 2-3 వారాలుగా వారం పైన వారం, వారం పైన వారం, ఒక్కొక్క వారం క్రమేపీ కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి. చాలా చక్కగా కష్టపడి పనిచేసుకుంటూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తూ ఉంటుంది. మానసిక ఉల్లాసం ఉంటుంది. అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు లేదా ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఈ వారంలో ప్రత్యేకించి నలుపు, నీలము లేదా గ్రే కలర్ అంటే పొగరంగులో ఉండేటువంటి
రంగులు ఎక్కడ కనబడ్డా, అంటే వాహనాల్లో కానీ మనుషులు వేసుకోవడం కానీ ఇవి ఏవి కనబడ్డా అక్కడ సమస్యలు చుట్టుముడతాయి, వాటికి దూరంగా ఉండండి. అలాగే ఎరుపు రంగు వర్ణం ఎక్కడ కనబడినా అక్కడ మీకు చాలా డిలే కనబడుతూ ఉంటుంది, అంటే చాలా ప్రాసెస్ అంతా కూడా ఆగిపోతుంది, అంటే ఏదైనా గమ్మున జరగవలసింది ఉంటే అది జరగదు. అందువల్ల ఈ రంగులన్నింటినీ కూడా కొంత దూరం పెడుతూ ఉండండి. అలాగే మీ మనసులో ఒకటే ఆలోచన పెట్టుకుంటూ ఉండండి, మీరు ఏదనుకుంటే అది అవుతుంది. ఎందుకంటే తృతీయమందు ఉండేటువంటి కుజగ్రహము అటు మీకు పూర్తి స్థాయిలో ఆయన సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి, సంతానాభివృద్ధికి, మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి ధైర్యానికి కుజుడు మీ వెనకాలే ఉన్నారు. కాబట్టి అన్ని పనులు చాలా స్పీడ్గా అవుతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఆలస్యం అన్నది ఉండదు. పలానా టైంలో ఉద్యోగం రావాలి, ఖచ్చితంగా వస్తుంది. కాల్ లెటర్ ఇప్పుడు రావాలి, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా ఆలస్యం అనేటువంటి ప్రసక్తి లేదు. మీ జీవితం అంతా కూడా టైం టు టైం ముందుకు సాగుతూ ఉంటుంది. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.